హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీరు గెలవలేరు అనేది నిజం కావచ్చు, అలాగే కానీ ఎప్పటికీ గెలవలేవు అనేది మాత్రం ఎప్పటికీ నిజం కాదు. గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా కాస్త ఓపికతో ఉండండి. కాలంతో పాటు అన్నీ కరుమరుగైపోతాయి. అర్థమైంది కదా? కాబట్టి ఒక పేదవాడి గౌరవాన్ని ఎప్పటికైనా కూడా నిలబెట్టేది ఒక్క చదువు మాత్రమే. నిజమే కదండి? శత్రువు ఎంతటి వాడైనా నీ ఆత్మస్థైర్యమే నీకు రక్ష. ఊరు దాటకుండా బాగుపడ్డవాడు లేడు. ఊరు దాటి మనశ్శాంతిగా ఉన్నవాడు కూడా లేడు. అర్థమైంది కదా? ఎప్పటికైనా నీ బాధ ఇంకా నీ కష్టం నువ్వే పడాలి. నీ కోసం ఏ ఒక్కరూ రాలేరు కూడా. అర్థమైంది కదా? ఒక్కసారి నిలబడి గుండె ధైర్యం తెచ్చుకొని చూడు. ఇక అప్పుడు ప్రపంచం మొత్తం మీ పాదాల కిందే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు తలుచుకుంటే ఈ ప్రపంచంలో అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు. బ్రతకడం ఏముంది? భిక్షాటన చేసైనా బ్రతకొచ్చు. కానీ ఈ మధ్యతరగతి గోడల్ని బద్దల కొట్టాలి అనే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. నిజమే కదా? యోధులు అంటే ఎప్పుడూ కూడా విజయాన్ని సాధించేవారు అని కాదు, ఎల్లప్పుడూ పోరాటం చేసేవారు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఇక కాస్త ఓపిక పట్టండి. మీరు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ మీరే కావాలి అనే రోజులు తప్పకుండా వస్తాయి. కాలం అన్నింటికీ సమాధానం ఖచ్చితంగా ఇస్తుంది. అలాగే వారికి గుణపాఠం చెప్పే అవకాశం కూడా మీకే ఇస్తుంది. కావలసిందల్లా కాస్త ఓపిక మాత్రమే. అర్థమైంది కదండి? అడవుల్లో తిరిగిన రాముడు ప్రతి ఊరి గుడిలో భగవంతుడిగా మారడానికి కారణం ఆయన పడిన కష్టం కాదు, ఆయన పాటించిన ధర్మం. ధర్మంగా కష్టపడండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది మాత్రం అనుకున్నట్లుగానే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక సముద్రపు కెరటాలు తీరంలోని ఇసుకను తాకి, అలాగే రాళ్లను తాకి వాటి ఆకారాన్నే మార్చేస్తాయి. సూటిగా గరుకుగా ఉండే రాళ్ళు వీటిని మళ్ళీ మళ్ళీ తాకి గుండ్రంగా మార్చేస్తాయి. కానీ ఈ సముద్ర కెరటాలు మాత్రం వాటి ఆకారం మాత్రం ఎప్పుడూ మారవు. ఎందుకు? అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే అవి విడిపోయి కూడా ఎలా కలవాలి అని వాటికి తెలుసు కాబట్టి. ఇక దాని అర్థం, ఈ కెరటాలు విడిపోయినప్పుడు వాటి మధ్య భేదం తప్పకుండా వస్తుంది. కానీ అవి తిరిగి కలవడం మాత్రం వాటి ఐకమత్యానికి ప్రతీక. ఇలా చూడండి, వాదోపవాదాలు, తర్క విత్కరాలు, మనస్పర్ధాలు అనేవి జీవితంలో భిన్నమైన అంశాలు. కానీ వీటిని ఎప్పుడూ కూడా మనసులోకి ప్రవేశించనివ్వకండి. గుర్తుంచుకోండి, ఒకవేళ మనసులోకి ప్రవేశించినా కూడా అక్కడ వాటిని ఉండనివ్వకండి. వాటిని బయటకు పంపేయండి. ఈ వాదోపవాదాలు, మనస్పర్ధలు వీటిని జీవితాంతం మీతో పాటు మోసుకుంటూ ఎప్పుడూ తిరగకండి. ఒకవేళ అలా తిరగాల్సి వస్తే అప్పుడు అందరినీ తీసుకువెళ్ళండి. అచ్చం కెరటాలలాగే ఐకమత్యం మీద నమ్మకం ఉంచండి. కలిసి కట్టుగా ముందుకు వెళ్తేనే చాలా దూరం ముందుకు వెళ్తారు. లేదు అంటే కేవలం ఆ దూరం గురించి ఆలోచించగలరంతే. మీరు ఏం కోరుకుంటారు అనే నిర్ణయం ఎప్పటికైనా మీదే.
గుర్తుంచుకోండి. సౌఖ్య యోగం వలన మనిషి నిరంతరం పరమాత్మను స్మరిస్తూ ఉంటాడు. ఇక పరమాత్మను స్మరించడం వలన మనిషి మనసులో అంకితభావం ఉత్పన్నమవుతుంది. అటువంటి భావాన్ని భక్తి అని అంటారు. భక్తి వల్ల మనిషికి సత్యాసత్యాలు జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వలన వారు పరమాత్మను దర్శించగలుగుతారు. అలా ఎవరైతే పరమాత్మను దర్శించగలుగుతారో వారే వాస్తవమైన కర్మయోగిగా మారగలరు. జన్మల పరంపర నుండి విముక్తి చెంది మోక్షాన్ని పొందగలుగుతారు. ఆత్మలన్నింటికీ అంతిమ లక్ష్యం అదే. ధర్మం యొక్క అంతిమ చరణం కూడా అదే. కానీ నేను పరమాత్మను దర్శించకుండా అంకితభావం ఎలా వ్యక్తం చెయ్యగలను అంటే ఈ సృష్టియే పరమాత్మయే సర్వస్వం. అలాగే పరమాత్మ కానిదంటూ ఇంక ఏవీ లేదు. ఎవరు తమ ఆత్మను దర్శించగలుగుతారో వారే పరమాత్మను కూడా దర్శించగలుగుతారు. ఏ విధంగా ఉప్పులోని ఒక కణానికున్న రుచి మహాసముద్రం నీటి రుచికి భిన్నమైనది కాదో, అదేవిధంగా కేవలం మీ ఆత్మను మీరు దర్శించడం పరమాత్మ దర్శనానికి భిన్నమైనది కాదు. ఎప్పుడు మనిషి తనను తాను పరమాత్మ స్వరూపునిగా అర్థం చేసుకుంటాడో అప్పుడు సృష్టియే పరమాత్మ అని, పరమాత్మయే సృష్టి అని వారికి అనుభవగతం కలుగుతుంది. సృష్టికి పరమాత్మకు ఏ భేదం కూడా లేదు. ఎప్పుడైతే మీరు ఆత్మ జ్ఞానాన్ని పొందుతారో అప్పుడే మీరు పరమాత్మలో ఐక్యం కాగలుగుతారు. స్వయంగా మీరు కూడా పరమాత్మ మాదిరిగానే మిమ్మల్ని మీరు పరమాత్మ స్వరూపంగానే గుర్తించగలుగుతారు. కానీ మీరు ఆ పదాన్ని చేరుకునేందుకు పరమాత్మ పట్ల సంపూర్ణ అంకిత భావం అనివార్యం కావాలి. ఇక అంకిత భావం ఏమిటి అంటే, అంకిత భావం అనేది ఒక మానసిక స్థితి పేరు. అప్పుడు మనిషి తన సంకల్పాన్నిటికీ త్యాగం చేస్తాడు. స్వయంగా ఏ విధమైన నిర్ణయాన్ని కానీ లేక ప్రతిజ్ఞని కానీ తీసుకోడు. ఏ విధమైన పనులు వారికి నిర్దేశించారో ఆ విధమైన పనులే చేస్తూ ఉంటాడు. వాస్తవానికి అంకిత భావానికి అర్థం ఏమిటి అంటే, తమను తాము అలాగే తమ మనస్సును, బుద్ధిని, ఇక జ్ఞానాన్ని, ఇచ్ఛలను, ఆశలను, మనసులోని భావాలను, తమ సర్వస్వాన్ని ఇంకొకరికి అర్పించడమే ఇటువంటి అంకిత భావాన్ని భక్తి అని అంటారు. భక్తిలో కొలవడం అంటే ఏమిటి? అంకిత భావమే. భక్తి కాదా అంటే ముమ్మాటికి కాదు. అంకిత భావం భక్తిలో మొదటి అడుగు మాత్రమే. వాస్తవానికి భక్తి అనేది ఒక కార్యం వంటిది కాదు. అది ఒక మనస్థితిని సూచిస్తుంది. నిత్య జీవితంలో మనిషి జపతపాలు, యజ్ఞ యాగాలు, యమనియమాలు, యోగం, సాధ్వయామనే మధ్యమాలతో తన అంతరంగాన్ని శుద్ధి చేసుకుని పరమాత్మ పట్ల అంకిత భావంతో ఉండాలి. మనిషి తాను చేసే పనులను, తమ కర్మ ఫలితాన్ని, జీవితంలోని ఉచ్ఛ్వాస నిశ్వాసలను పరమాత్మకు సమర్పిస్తూ ఉండాలి. భక్తి కేవలం మనస్థితి అయితే జపాలు, ఇక తపాలు ఇత్యాదులు అవసరం ఏమిటి? ఈరోజు శుభ్రం చేసిన పాత్ర ఎలా మళ్ళీ మలినమవుతుందో అదేవిధంగా మనిషి మనస్సు పదే పదే పరమాత్మకు విముఖమైపోతూ ఉంటుంది. అందుకే అవి ఎంతో అవసరం. ఈ జపతపాలు, స్వాధ్యాయం, మధ్యాయం ద్వారా మనిషి నిరంతరం తన జీవితాన్ని ఆ పరమాత్మకే అంకితం చేశానని గుర్తు చేసుకుంటాడు. ఏ ఒడ్డున మునక వెయ్యాలి అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఇక్కడ ముఖ్యమైనది మునక వెయ్యడం మాత్రమే. భక్తి యోగి సారం ఒక్కటే. మనిషి పరమాత్మకు తన జీవితాన్ని అర్పణ చేసి పరమాత్మను భక్తితో కొలుస్తూ ఉండాలి.
అలాగే సత్వగుణం అనే సంపదను పదిలంగా దాచుకోవాలి. అర్థమైంది కదండి? సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మంచి మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.